వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈరోజు నేను గుర్రంగూడ అయితే రావడం జరిగిందండి. గుర్రంగూడలో శ్రీనివాసపురం కాలనీ పక్కకే గడ్డం ఎన్క్లూవ్ అయితే ఉందన్నమాట. ఫేజ్ 1లో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. 150 స్క్వేర్ యార్డ్స్లో చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి ప్రాపర్టీ చూస్తున్నారు కదండి, ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. మనకు వచ్చేసి 2 BHK అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 150 స్క్వేర్ యార్డ్స్లో 27x50 డైమెన్షన్స్ అండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ఇది. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ కూడా ఉందన్నమాట. చుట్టూ మంచి కాలనీలో ఉందండి. ఆల్రెడీ అన్ని హౌజెస్ అయితే ఆక్యుపై చేసే ఉన్నారు. ఈ ఒక్క హౌస్ మాత్రమే సేల్కి ఉంది. చూస్తున్నారు కదా ఎంత మంచి కాలనీలో ఉందో. చాలా పీస్ఫుల్ ఏరియా అన్నమాట. గుర్రంగూడ బస్ స్టాండ్ నుంచి జస్ట్ మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని 1 by 1 చెప్తాను చూడండి. ఈ ప్రాపర్టీ ఫస్ట్ ఏదైతే ఎంట్రన్స్ గేట్ ఉందో, గేట్ అయితే 9 ఫీట్ గేట్ తీసుకున్నారండి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా తీసుకున్నారు. అదేవిధంగా మనకు పక్కకు వచ్చేసి ప్లాంట్స్ పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా, చుట్టూ మనకు మంచి రేలింగ్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. దీనికి మున్సిపల్ వాటర్, బోర్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉందన్నమాట. గుర్రంగూడలో అయితే ప్రాపర్టీ ఉందండి. మనకు సాగర్ హైవే నుంచి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ప్రాపర్టీ ఉంది. లోపలికి వెళ్ళడానికి ర్యాంప్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కంప్లీట్ మనకు గ్రానైట్తో అయితే ర్యాంప్ తీసుకున్నారు. లోపలికి ఎంటర్ గానే మనకు పార్కింగ్ అండి, స్పేషియస్ పార్కింగ్, అంటే ఒక మంచి కార్ పడుతుంది. అదేవిధంగా పక్కకు మంచిగా బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే తీసుకున్నారు. ఇక వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ప్రాపర్టీ చుట్టూ ఈ విధంగా ఒక 4 ఫీట్ గల్లీ కూడా తీసుకున్నారండి. కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారండి. గ్రానైట్ కూడా తక్కువది ఏం యూజ్ చేయలేదు, కంప్లీట్ లపాత్రానే యూజ్ చేసినారండి. లాస్ట్ మనకు ఒక వాష్ ఏరియా ఉంది. అదేవిధంగా బోరు, సంపు ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. బోర్ కూడా మంచి వాటర్ ఉన్నట్టు ఏరియాలో, వాటర్ ప్రాబ్లం లేదు. ఇక సంపు విషయానికి వస్తే 5000 లీటర్స్ కెపాసిటీ గల సంపు కూడా ఉంది. అది కూడా మీకు బ్యాక్ సైడ్కి వెళ్ళి చూపిస్తాను. ఇక పార్కింగ్లో మంచి ఫాల్ సీలింగ్, PVC ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. అదేవిధంగా పైకి వెళ్ళడానికి మనకు ఒక 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ కూడా మంచిగా గ్రానైట్తో తీసుకున్నారు. స్టెప్స్కి మంచిగా రైలింగ్ వచ్చింది. స్టెప్స్ పక్కకి ఒక వాష్ ఏరియా, అదేవిధంగా స్టెప్స్ కింద ఒక వాష్రూమ్ కూడా ఇచ్చినారండి. ప్రాపర్టీ అయితే రెడీ టు ఆక్యుపై అండి. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు సింహద్వారం అండి. సింహద్వారం చూస్తున్నారు కదా, వెస్ట్ ఫేసింగ్ సింహద్వారం అనమాట. 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ మనకు ఒక 2 స్టెప్స్ కూడా ఇచ్చినారండి. అంటే మన స్టెప్స్ ఎక్కేటట్టు 2 స్టెప్స్ ఇచ్చినారు. ఆ స్టెప్స్ కూడా కంప్లీట్ వీళ్ళు ఏంటంటే గ్రానైట్తోనే తీసుకున్నారు. ఇక నెక్స్ట్ డోర్స్ విషయానికి వస్తే, ఈ డోర్స్ ఏవైతే ఉన్నాయో డిజైన్స్ కూడా చాలా లేటెస్ట్గా ఉన్నాయి. ఒకసారి చూడండి మీరే, చాలా బాగుంది. చుట్టూ కూడా మనకి ఏంటంటే ఒక ఫ్రేమింగ్ ఇచ్చినారు. అదేవిధంగా మంచిగా గ్లాసెస్ ఇచ్చినారు. సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా లోపల ఐరన్ గ్రిల్స్ కూడా పెట్టినారన్నమాట. చుట్టూ టైల్స్, ఇప్పుడు లేటెస్ట్గా టైల్స్ పెడుతున్నారు కండి, పెయింటింగ్స్ కాకుండా టైల్స్ తీసుకుంటున్నారు కదా, అదేవిధంగా టైల్స్ కూడా తీసుకున్నారు అనమాట. ఒకసారి ఫస్ట్ లోపలికి ఎంటర్ అవుదామండి. ఎంటర్ అయ్యి మిగతా డీటెయిల్స్ అని కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ గానే మనకైతే హాల్ అయితే ఉంటుందన్నమాట. మంచిగా చూస్తున్నారు కదా, మంచిగా స్పేషియస్గా నీట్ హాల్ అయితే తీసుకున్నారండి. హాల్లో కూడా కింద కంప్లీట్ మనకు గ్రానైటే యూజ్ చేసినారండి. అదేవిధంగా విండోస్ విషయానికి వస్తే ఇలా UPVC విండోస్ అయితే తీసుకున్నారండి. ఇది వచ్చేసి మనకు 5x4 సైజ్ అన్నమాట. చాలా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారు. చుట్టూ కూడా మనకి ఏంటంటే గ్రానైట్తోని ఫోటో ఫ్రేమింగ్ కూడా ఇచ్చినారన్నమాట. అదేవిధంగా దీనికి ఐరన్ గ్రిల్స్ ఇచ్చినారండి, మెష్ డోర్స్ ఇచ్చినారు, గ్లాస్ డోర్స్ కూడా ఇచ్చినారు. చాలా బ్యూటిఫుల్గా మంచి మెటీరియల్తో అయితే ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే, ఫాల్ సీలింగ్ కూడా మంచిగా నీట్గా అయితే తీసుకున్నారండి. బ్యూటిఫుల్గా, మరీ ఓవర్గా లేకుండా నీట్గా అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే మనకు టీవీ యూనిట్ అనమాట. టీవీ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకు ఒక ప్లాట్ఫామ్ కూడా తీసుకున్నారు. ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్తో తీసుకున్నారు. టీవీ పక్కకే ఇలా షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, షెల్ఫ్ అంటే షోకేస్ పర్పస్. మనం ఏంటంటే మన ఫ్లవర్స్ కానీ, ఫొటోస్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి ఈ విధంగా అయితే తీసుకోవడం జరిగిందనమాట. మన హాల్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళగానే డైనింగ్ హాల్ ఇచ్చిందనమాట. డైనింగ్ ఏరియా అన్నమాట ఇది. ఈ డైనింగ్ ఏరియాలో ఒక 6 to 8 మెంబర్స్ కూర్చునే విధంగా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా కంప్లీట్ కింద గ్రానైట్ తీసుకున్నారు. విండోస్ విషయానికి వస్తే మంచి పెద్ద పెద్ద విండోస్, UPVC విండోస్ విత్ ఫోటో ఫ్రేమింగ్తో గ్రానైట్తో తీసుకున్నారు. నెక్స్ట్ దీంట్లో కూడా ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా నీట్గా ఒక ఫ్లవర్ డిజైన్ అయితే తీసుకున్నాండి. ఇక్కడ కూడా మనకు షెల్ఫ్స్ తీసుకున్నారు. ఈ షెల్ఫ్స్ ఏంటంటే మనం ప్లేట్స్ కానీ, గ్లాసెస్ కానీ ఇట్లా మనం కబోర్డ్ వర్క్ చేయించుకొని పెట్టుకుంటే
చాలా అందంగా అయితే ఉంటుందన్నమాట. ఆ విధంగా తీసుకున్నారు. డైనింగ్ ఏరియా అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఒక సింక్ పెట్టుకోవడానికి, అంటే హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి ఒక సింక్ పెట్టుకోవడానికి చుట్టూ ఇలా టైల్స్ ఇచ్చేసి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. డైనింగ్ ఏరియా బ్యాక్ సైడే అండి. బ్యాక్ సైడ్ వస్తే మనకి ఇక్కడ మంచిగా ఏంటంటే ఒక గల్లీ ఉందని చెప్పేసాను, కానీ ఇది కూడా 4 feet గల్లీ తీసుకున్నారండి. బోర్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బోర్ అన్నమాట. బోరు అదేవిధంగా పక్కకు సంపు కూడా తీసుకున్నారు. సంపు కూడా 5000 లీటర్స్ క్యాపబుల్గా సంపు. ఈ ఒక వాష్ ఏరియా కూడా తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి ప్రాపర్టీ. ఒక వాష్ ఏరియా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు పూజ గది చూపిస్తాను. మనకు డైనింగ్ ఏరియాలోనే ఒక మంచి పూజ గది కూడా తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి టైల్స్ పెట్టినారు. అదేవిధంగా ఒక మంచి విండో తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. పక్కకే మనకు కిచెన్ తీసుకున్నారు. కిచెన్ వచ్చేసి ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారండి. 100% వాస్తునైతే కన్స్ట్రక్షన్ చేశారు. దీంట్లో కూడా మంచి విండో తీసుకున్నారు. యూపీవీసీ విండో తీసుకున్నారు. దీన్ని కూడా ఫోటో ఫ్రేమింగ్ ఇచ్చినారు. చుట్టూ కూడా మంచిగా టైల్స్ పెట్టినారండి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు. పైన వచ్చేసి నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. మంచి మెటీరియల్ యూజ్ చేసినారండి. ఈవెన్ స్విచ్ బోర్డ్స్ కూడా మనకు యాంకర్ కంపెనీ యూజ్ చేసినారండి. చాలా బాగుంది ప్రాపర్టీ. నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ 2 అయితే ఉన్నాయండి. మనకి వెళ్ళేటప్పుడు ఈ విధంగా అయితే మనకు స్పేస్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక వాష్ బేసిన్, అంటే సింక్ పెట్టుకోవడానికి చుట్టూ టైల్స్ పెట్టి ఒక ప్రొవిజన్ తీసుకున్నారు. అదేవిధంగా ఒక కామన్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. కామన్ బాత్రూమ్ కూడా మంచిగా స్పేషియస్గా ఉందండి. దీంట్లో కూడా ఒక విండో ఇచ్చినారు. గ్రీజర్ పాయింట్ కానీ ఎవ్రీథింగ్ ఇచ్చినారు. ఈవెన్ మనకి ఏదైతే డోర్స్ తీసుకున్నారో వాటర్ ప్రూఫింగ్ డోర్స్ తీసుకున్నారు. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. దీంట్లో అయితే ఒక కింగ్ సైజ్ బెడ్ అయితే పడుతుంది. అంత స్పేషియస్గా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ 4x4 యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. చుట్టూ కూడా వీటికి కూడా ఫోటో ఫ్రేమింగ్ తీసుకున్నారు. మంచిగా మెస్ డోర్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చిన అనమాట. 2 డోర్స్ వచ్చినాయి. 2 విండోస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ ఒకటి తీసుకున్నారు, ఇక్కడ 2 అయితే తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ బీరువా ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. మనకు బీరువా ప్రొవిజన్, ఇక్కడ బీరువా ప్రొవిజన్ ఇచ్చినారు. ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చినారు. పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారండి. ఇది కూడా బాగుంది. 6 feet వరకు టైల్స్ తీసుకున్నారు. మన గ్రీజర్ పాయింట్, అదేవిధంగా విండో ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. దీని కూడా డోర్స్ వచ్చేసి వాటర్ ప్రూఫింగ్ డోర్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ క్వైట్ ఆపోజిటే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా ఒక మంచి విండో తీసుకున్నారండి. ఇది కూడా యూపీవీసీ విండో తీసుకున్నారు. ప్రతి రూమ్లో విండోకి ఏంటంటే గ్రానైట్తోని ఈ విధంగా ఫోటో ఫ్రేమింగ్ ప్రతి దానికి ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కింద కూడా కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారు. పైన ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా మంచి పెయింటింగ్స్తోని పిల్లలు నచ్చే విధంగా తీసుకున్నారు. ఇక పెయింటింగ్ విషయానికి వస్తే ప్రతి రూమ్లో ఒక్కొక్క వాల్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ పెయింటింగ్స్ అయితే వేయించినారండి. డిఫరెంట్ అంటే ఒక రూమ్ నుంచి ఓ రూమ్కి వెళ్తే ఫీల్ వేరే ఉండాలని చెప్పేసి డిఫరెంట్గా వేయించినారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే షెల్ఫ్స్ చూడండి ఒకసారి. మంచిగా షెల్ఫ్స్ తీసుకున్నారండి. అదేవిధంగా మనకు లో రూఫ్ కూడా తీసుకున్నారు. ఇది వచ్చేసి లో రూఫ్ అన్నమాట. ప్లస్ ఇంకేంటంటే ప్రతి రూమ్కి ఇలా మంచిగా ఏంటంటే డోర్స్ కూడా పెట్టినారండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనము ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ కాలనీ చూసేసి అన్నీ తెలుసుకున్న తర్వాత మనము ప్రైస్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్తానండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు గుర్రంగూడలో ఉందండి. గుర్రంగూడ బస్ స్టాండ్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందన్నమాట. శ్రీనివాసపురం కాలనీ పక్కకే గడ్డం ఎన్క్లూ phase 1లో అయితే ఈ ప్రాపర్టీ ఉంది. పైకి వెళ్ళడానికి కూడా మంచి స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ మీద హెడ్ రూమ్ ఉందండి. అదేవిధంగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇలా మన గ్లాస్ డోర్స్ కూడా ఇచ్చినారు. ఇప్పుడు మనం పైకి అయితే వచ్చామండి టెర్రస్ మీదకి. టెర్రస్ రాగానే కింద ఫ్లోరింగ్ చూడండి. కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ అయితే చేపించినారు. మంచిగా పిల్లర్ సైజ్ కూడా పెద్ద పెద్ద పిల్లర్ సైజ్ అయితే తీసుకున్నారండి. మనకు వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ కూడా తీసుకున్నారు. ప్లస్ అదేవిధంగా పైన మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి. లాస్ట్కి ఒక వాష్ ఏరియా ఉంది. ఒకసారి చుట్టూ ఇక మీరు కాలనీ చూడండి. మంచి కాలనీ అండి. ఇది వచ్చేసి గడ్డం ఎన్క్లూ అండి. phase 1లో అయితే ఉన్నామన్నమాట. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ క్లియర్గా చెప్తానండి. ప్రాపర్టీ వచ్చేసి గుర్రంగూడలో ఉంది. 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. 27x50 డైమెన్షన్స్. వెస్ట్ ఫేసింగ్. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ ఉంది. ఇక ప్రాపర్టీ బిల్డప్ ఏరియా వచ్చేసి 1275 బిల్డప్ ఏరియా అన్నమాట. అన్నీ అయితే తెలుసుకున్నామండి. నియర్ బై మనకి ఏంటంటే స్కూల్స్, కాలేజెస్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఎలాంటి ప్రాబ్లం లేదన్నమాట. ఇక ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ అయితే తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకుందామండి. ప్రైస్ వచ్చేసి
ఓనర్ 88 lakhs అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, దీనికి మంచి నెగోషియబుల్ అని కూడా చెప్తున్నారండి. స్క్రీన్ మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నారండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కానీ బ్రోకర్స్ కానీ ఎవ్వరు లేరనమాట. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ అయితే మీకు ఎవ్రీథింగ్ అయితే డీటెయిల్స్ క్లియర్ చెప్తా అని చెప్పేసి అంటున్నాడు. డిస్క్రిప్షన్లో ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అంటే లొకేషన్ కానీ, ఎన్ని స్క్వేర్ యార్డ్స్, డైమెన్షన్స్, లొకేషన్ డీటెయిల్స్, అదేవిధంగా కాలనీ డీటెయిల్స్ అన్నీ అయితే క్లియర్గా పెడతాను. ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్ కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు అనమాట. దీనికి 80% లోన్ కూడా వస్తుందంట. ఓనర్ దగ్గర లోన్ కూడా ఇప్పిస్తా అని చెప్పి చెప్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మీకు ప్రాపర్టీ నచ్చినట్లయితే వెంటనే లొకేషన్ విజిట్ చేయండి, ప్రాపర్టీని చూడండి, ఓనర్తో డైరెక్ట్ డిస్కస్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.